మనం నిజంగా దేవుని వెంబడించే దేవుని బిడ్డలమైతే దేవుడు నీకు కొన్నిసార్లు బలమైన ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. ఒక పని చేయమని, ఒక కార్యం చేయమని. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. నువ్వు అలాగా ఒక మొద్దుగా ఒక బస్తాలా కూర్చోడానికి వీల్లేదు. నువ్వు పని చేయాలి, పలానా వారికి సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి అని కొన్నిసార్లు దేవుడు మనకు ఒక మెళకువలాగా, ఒక వేకప్ కాల్ లాగా ఇస్తూ ఉంటాడు. దేవుడు వేకప్ కాల్ ఇచ్చినప్పుడు వెంటనే మనం యాక్షన్ తీసుకుంటే మంచిది. కొన్నిసార్లు చూడండి, మనం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా ఆ హెచ్చరికను ఖాతరు చేయం. కొన్నిసార్లు అర్ధరాత్రి సమయంలో నిద్ర పట్టని సమయంలో దేవుడు కొన్నిసార్లు ప్రేరేపణిస్తూ ఉంటాడు. యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ ప్రే. నువ్వు లేవాలి, ప్రార్థన చేయాలి, నువ్వు మోకరించు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. అలా కొన్నిసార్లు జరిగిన సందర్భాల్లో మేబీ భవిష్యత్తులో ఏదో కీడు రాబోతుంది. ఆ కీడు నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించడానికి బహుశా దేవుడు నిన్ను ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడేమో. కానీ కొన్నిసార్లు చూడండి, దేవుడు ఏదైనా ప్రేరేపణిస్తున్నా, దేవుడు ఏదైనా చెప్తున్నా, ఒక వేకప్ కాల్ లాగా దేవుడు ఇస్తున్నా కొంతమంది పట్టించుకోరు.